హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనము ఈ వీడియోలో 10th పాస్ అయితే నెలకు 70,000 ఇచ్చేటువంటి శాలరీ వచ్చేటువంటి టాప్ 5 ఉద్యోగాల గురించి చెప్పుకోబోతున్నాము. 10వ తరగతి పాస్ అయితే చాలు నెలకు 70,000 రూపాయల జీతం. ఇది ఎలా సాధ్యమని మీరు అందరూ అనుకోవచ్చు. ఇది కల కాదు, నిజం. చాలామందికి ఇది వినగానే అబ్బాయి అంత సీన్ లేదని చెప్పేసి అంటుంటారు. అయితే ఇంత తక్కువ చదువుతో అంత పెద్ద జీతం వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి అసలు అని చెప్పేసి మీకు అనుమానం కూడా రావచ్చు. కానీ మీ కళను నిజం చేసేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు నిజంగానే ఉన్నాయి. ఆ టాప్ 5 పర్మనెంట్ జాబ్స్ పూర్తి వివరాలు అనేది ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను. ఈ ఉద్యోగాల్లో ఒక్కటి సాధించినా కానీ మీ లైఫ్ అయితే సెటిల్ అయిపోయినట్లే లెక్క. ఒక్క అవకాశం మీ భవిష్యత్తుని బంగారమయం అయితే చేస్తుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి. అలాగే ఈ 5 ఉద్యోగాల్లో మీకోసం ఏ ఉద్యోగం ఎదురు చూస్తుందో తెలుసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, మనం మొదటిగా చూడబోయేది లక్షల మంది యువత కలలు అనేటువంటి ఉద్యోగము ఇండియన్ రైల్వేస్లోని గ్రూప్ డి పోస్టులు. 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అన్నట్టే. ప్రస్తుతం 22,000 పోస్టులతో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ నోటిఫికేషన్ అయితే పడింది, రిలీజ్ అయింది. దీని మీద మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. ఆ వీడియో లింక్ నేను కింద పెడతాను. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ ఏమేమి ఉంటాయంటే దీంట్లో ట్రాక్ మెయింటైనరు, హెల్పర్లు, అసిస్టెంట్లు, పాయింట్స్మెన్లు లాంటి లెవెల్ 1 పోస్టులన్నీ కూడా దీంట్లో భర్తీ చేస్తారు. ఇది పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనమాట. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగంలో సంస్థలో పనిచేసేటువంటి అవకాశము గ్రూప్ డి ద్వారా 10th క్లాస్తోనే కలుగుతుంది. దీనికి కావాల్సిన అర్హత 10th క్లాసే. జీతం 70,000 ఎలా సాధ్యమవుతుందండి అంటే ఇక్కడే అసలు విషయం ఉంది, జాగ్రత్తగా వినండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగంలో 7th పే కమిషన్ ద్వారా బేసిక్ పే అనేది 18,000 మాత్రమే ఉంటుంది. అయితే దీనికి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఇక మళ్ళీ నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇవన్నీ కలిపితే మొత్తం మీద మీ చేతికి ఫస్ట్ నెల నుంచే 22,000 నుంచి 25,500 దాకా శాలరీ అయితే వస్తుంది. మరి 70,000 ఎలా సాధ్యం అని చెప్పి అడిగితే రైల్వేలో ప్రతి 3-4 ఏళ్లకి ఒకసారి డిపార్ట్మెంటల్ టెస్ట్లు అనేవి జరుగుతుంటాయి. ప్రతి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు అన్నింటిలో కూడా డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఉంటాయి. ఇవి రాసి ప్రమోషన్లు సాధిస్తే వెళ్తుంటే గ్రూప్ డి నుంచి మీరు గ్రూప్ సికి, ఆ తర్వాత సీనియర్ టెక్నీషియన్కి, ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్కి ఇలాంటి స్థాయిలకి మీరు చేరుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే దాదాపు 10-15 ఏళ్లలోనే సర్వీస్లో మీరు సర్వీసు ప్లస్ ప్రమోషన్, సరైన ప్రమోషన్లు కూడా మీకు కలిస్తే మీ జీతం అనేది 70,000 దాటం అనేది అసాధ్యమేమీ కాదు. దీనికి తోడు మీకు కుటుంబానికి, మీకు కానీ మీ కుటుంబానికి ఉచిత రైల్వే ప్రయాణం ఉంటుంది, వైద్య సదుపాయాలు ఉంటాయి, పెన్షన్ ఉంటాయి. మరి ఇప్పుడు 8th పే కమిషన్ వస్తే ఇంకా శాలరీస్ పెరుగుతాయి. ఇలాంటివి అది ఎంపిక విధానం ఎలా ఉంటుంది దానికి సంబంధించిందంతా కూడా నేను మార్నింగ్ వీడియోలో పెట్టాను, అది ఒకసారి చూడండి గ్రూప్ డికి సంబంధించి. ఇంకా సెకండ్ ఉద్యోగం ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట, SSC MTS. ఇప్పుడు మనం రెండవ జాబ్ గురించి తెలుసుకుందాము. ఇది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, తర్వాత వివిధ ఆఫీసులలో పనిచేసేటువంటి ఉద్యోగం. అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే MTS ఎగ్జామ్, SSC MTS ఎగ్జామ్. MTS జాబ్స్లో ప్యూను, చౌకీదారు, జమాదారు, మాలి ఇలాంటి అనేక పనులు అయితే ఉంటాయి. ఇది ఒక గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్టు. ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద నగరాలలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసేటువంటి అవకాశం అనేది దీని ద్వారా గ్రూప్ డి MTS ద్వారా అవకాశం వస్తుంది. ఇది అర్హత కేవలం 10th మాత్రమే. ఇంకా జీతం ఎట్లుంటుంది, కెరీర్ గ్రోత్ ఎట్లుంటుంది అంటే SSC MTS బేసిక్ పే 7th పే కమిషన్ ప్రకారం ఉంటుందని చెప్పాను. ఇది కూడా 18,000 రూపాయలు ఉంటుంది. అన్ని అలవెన్స్లు కప్పుకొని మీరు పనిచేస్తున్నటువంటి సిటీని బట్టి మీ చేతికి దాదాపుగా 27,000 నుంచి 31,000 రూపాయల దాకా కూడా జీతం అనేది వస్తుంది. దీనికి కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది. జస్ట్ 3 ఏళ్ల సర్వీస్ తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి లోయర్ డివిజన్ క్లర్క్ అవ్వచ్చు. ఆ తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ UDC, LDC, UDC ప్రమోషన్ పొందొచ్చు. రిటైర్మెంట్ టైంకి మీరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది అనమాట. అక్కడికి చేరుకోవాలంటే మీ జీతం కనీసం 70,000 అంతకంటే ఎక్కువే వస్తుంది అట్లా. అయితే ఈ SSC MTSలో సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇందులో కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఫిజికల్ టెస్ట్లు, కొన్ని పోస్టులకు అయితే ఫిజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఈ పరీక్షను మనం తెలుగులో కూడా రాసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక ఉద్యోగం నెంబర్ 3 ఇండియా పోస్ట్ GDS పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు. మన జాబితాలో 3వది మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి ఎంతో గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం ఇండియా పోస్ట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. ఇది కేవలం ఉత్తరాలు పంచే పనే కాదు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా కూడా ఉంటారు వీళ్ళు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో గ్రామీణ డాక్ సేవకు GDSలు, తర్వాత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు BPMలు అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు అంటే ABPMలు లాంటి పోస్టులకి 10th ఉద్యోగంతోనే భర్తీ అయితే చేస్తారు. ఇవి కాకుండా డిపార్ట్మెంటల్ ప్రమోషన్ ద్వారా
పోస్టల్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలు కూడా సాధించడానికి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. జీడీఏ పోస్టులకు అర్హత ఏంటంటే కేవలం 10th పాసు. ఇది చాలామందికి మంచి ఛాన్స్ అనమాట. స్థానిక భాషలో రాయడం చదవడం అనేది వచ్చి ఉండాలి. అంటే మన తెలుగు రాష్ట్రాలు అయితే తెలుగు వచ్చి ఉండాలి. పోస్ట్ మ్యాన్ లాంటి కొన్ని పోస్టులకు అయితే ఇప్పుడు 12th అర్హత కూడా అడుగుతున్నారు అనమాట. ఇది ఇంక జీతం ప్రమోషన్లు ఎలా ఉంటాయి ఈ జీడీఎస్ పోస్టల్ డిపార్ట్మెంట్లో అంటే జీడీఎస్ బీపీఎం అయితే ప్రారంభ జీతం ధర 12,000 నుంచి 29,380 రూపాయల వరకు కూడా ఉంటుంది. నెక్స్ట్ జీడీఎస్గా చేరి డిపార్ట్మెంట్ల పరీక్షలు రాసుకుంటూ పోతే పోస్టల్ అసిస్టెంట్ తర్వాత సార్టింగ్ అసిస్టెంట్లు ఎస్ఏగా ప్రమోషన్ అనేది వస్తుంది. పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం పే లెవెల్ 4 కిందకు వస్తుంది అనమాట. దీని బేసిక్ 25,500 ఉంటుంది. అలవెన్స్తో కలుపుకొని 35,000 జీతం వస్తుంది. అక్కడ నుంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టు సూపరింటెండెంట్ స్థాయి వరకు కూడా జిల్లా స్థాయిలో సూపరింటెండెంట్ స్థాయి వరకు కూడా వెళ్ళడానికి ఈ పోస్టు జీడీఎస్ పోస్టులోనే ఉందన్నమాట. ఒకసారి సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నామంటే మీ జీతం నెలకి ₹1,00,000 పైనే దాటిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ దీని ఎంపిక విధానం ఎలా ఉంటుంది? మీ అందరికీ తెలుసు జీడీఎస్ పోస్టులకు ఎంపిక విధానం అనేది 10th మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. ఇతర పోస్టులకు మాత్రం ఆన్లైన్ రాత పరీక్ష ఉండే అవకాశం ఉంది. ఇక ఉద్యోగం నెంబర్ 4 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓలో టెక్నీషియన్ ఏ పోస్టులు. ఇది మీకు సైన్స్ టెక్నాలజీ మీద ఆసక్తి ఉంటే దేశ రక్షణ రంగంలో మీరు పాలు పంచుకోవాలని మీకు అనిపిస్తే ఈ ఉద్యోగం అనేది మీకు కరెక్ట్ అనమాట. డిఆర్డిఓలో టెక్నీషియన్ ఏ పోస్ట్ అనమాట. ఇది డిఆర్డిఓ అంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసినటువంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ. ఇక్కడ టెక్నీషియన్ ఏ అంటే టెక్ ఏ అనేది గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్ట్ అనమాట. దీన్ని మీరు దేశంలోనే గొప్ప శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసేటువంటి అవకాశం అయితే వస్తుంది అనమాట. అర్హత ఏంటి అంటే డిఆర్డిఓలో టెక్నీషియన్ ఏకి అర్హత ఏంటంటే 10th పాస్తో పాటు ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, మెషినిస్టు లాంటి ట్రేడ్లలో ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. జీతం ఎంత వస్తుంది అంటే 70,000 దాకా జీతానికి ఎలాంటి మార్గం అనేది చెప్తాను. టెక్నీషియన్ ఏ పోస్ట్కి అయితే లెవెల్ 2 కింద ఇస్తారు. దీని బేసిక్ పే 19,900 ఉంది. అలవెన్స్లన్నీ కలుపుకొని మీకు స్టార్టింగ్లోనే 30,000 నుంచి 35,000 దాకా శాలరీ అయితే వస్తుంది. డిఆర్డిఓలో కెరీర్ ఎదుగుదల కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఇక పనితీరు ఆధారంగా మీరు ప్రమోషన్లు ఉంటాయి. ఇంకా టెక్నీషియన్ ఏ నుంచి మీరు టెక్నీషియన్ బికి వెళ్ళొచ్చు. తర్వాత సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి వెళ్ళొచ్చు. ఇంకా టెక్నికల్ ఆఫీసర్ స్థాయి కూడా చేరుకోవడానికి ప్రమోషన్కి అవకాశాలు అయితే ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ అనేది గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. ఈ లెవెల్కి మీరు వెళ్ళిన తర్వాత మీ జీతం అనేది 70,000 నుంచి ₹1,00,000 దాకా కూడా ఉంటుందన్నమాట. ఇక ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే ఎంపిక విధానం అనేది టైర్ 1లో సిబిటి, తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత టైర్ 2 వచ్చేసరికి సిబిటి, మళ్ళీ ఫైనల్ సెలక్షన్ కోసం ఉంటాయి. ఇలాంటి 2 ఎగ్జామ్లు అయితే జరుగుతాయి. కొన్ని ట్రేడ్లకి స్కిల్ టెస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ట్రేడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు అనమాట. ఇక జాబ్ నెంబర్ 5 ఉద్యోగం నెంబర్ 5 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో టెక్నీషియన్ బి ఉద్యోగాలు. ఇది మన జాబితాలో చివరిది, అత్యంత ప్రతిష్టాత్మకమైనది కూడా. ఇస్రోలో టెక్నీషియన్ బి జాబ్ అంటే చంద్రయాన్ కానీ మంగళయాన్ కానీ ఇలా ఉన్నాయి కదా, ఆదిత్య, ఇలాంటి చారిత్రాత్మక ప్రయోగాల్లో భాగమైనటువంటి ఇస్రోలో పనిచేయడం అనేది ఒక కళ అయితే ఈ ఉద్యోగం కూడా ఆ కళని మీ కళని నిజం చేస్తుంది అనమాట. ఇస్రోలో వివిధ కేంద్రాల్లో టెక్నీషియన్ బి పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకి ఫిట్టరు, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రీషియన్ ఇలాంటి వివిధ ట్రేడ్లలో ఉంటాయన్నమాట. అర్హత ఏంటంటే దీనికి అర్హత 10th పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసి సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అవసరం అయితే అవుతున్నమాట. జీతం ఎట్లుంటుంది, కెరీర్ ఎట్లుంటుంది అంటే టెక్నీషియన్ బి అనేది పే లెవెల్ 3 కిందకు వస్తుంది అనమాట. దీని బేసిక్ పే అనేది 21,700 రూపాయలు. ఇస్రోలో ఉండేటువంటి ప్రోత్సాహకాలు ఇవన్నీ కలిపితే ప్రారంభ జీతం అనేది 30,000 పైనే ఉంటుంది టెక్నీషియన్ బి పోస్టులకి. ఇస్రోలో మెరిట్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా కెరీర్ చాలా ఉన్నత స్థాయికి అయితే వెళ్ళిపోతుంది. మీరు టెక్నీషియన్ బి నుండి సీనియర్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఆపై అసిస్టెంట్ ఇంజనీర్ ఇలా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నమాట. ఇస్రో అధికారిక వెబ్సైట్ ప్రకారం ఏంటంటే టెక్నీషియన్ బిగా చేరిన వ్యక్తి అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి కంటే పే లెవెల్ 12 వరకు కూడా చేరుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఆ జీతం ఆ పోస్ట్కి జీతం ఎంత ఉంటుందంటే నెలకు ₹1,50,000 దాకా ఉంటుందన్నమాట. దేశ సేవతో పాటు గొప్ప భవిష్యత్తుని మీ కెరీర్ని ఇచ్చేటువంటి ఉద్యోగం ఇలాంటిది ఇస్రోలోనే ఉంటుందన్నమాట. ఈ ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఎంపిక విధానం అయితే రాత పరీక్ష కంపల్సరీగా ఉంటుంది. ఇందులో స్కిల్ టెస్టులు ఉంటాయి. ఇక రిటన్ టెస్ట్లో మార్కుల ఆధారంగానే మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్కి ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే అనమాట. చూసారు ఫ్రెండ్స్, కేవలం 10th అర్హతతోనే మీకు రాష్ట్ర ప్రభుత్వంలో మినిమం కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇంటర్మీడియట్ నుంచే ఉన్నాయి. 10th మీద ఏమీ లేవు. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్లానింగ్ కానీ ఒక పట్టుదల ఉంటే పనిచేస్తే మీరు నెలకి ₹70,000 సంపాదించేటువంటి 5 అద్భుతమైనటువంటి ఉద్యోగాల గురించి నేను ఈరోజు వీడియోలో చెప్పాను. రైల్వే గ్రూప్ డి ఒకటి, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఒకటి, పోస్టల్ జాబ్స్ ఒకటి, డిఆర్డిఓ టెక్నీషియన్స్ ఒకటి, ఇస్రోలో
టెక్నీషియన్లు ఒకటి. ఈ పోస్టులు ఈ కేవలం జీతం మాత్రమే కాదు, ఉద్యోగ భద్రత ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది, అలాగే దేశానికి సేవ చేసేటువంటి అవకాశం కూడా ఇస్తాయి. అంతేకాదు ప్రభుత్వం 8th పే కమిషన్ అమల్లోకి ఇప్పటికే ఆల్రెడీ చేసింది. దీని సిఫార్సులు కనుక అమల్లోకి వస్తే 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఈ జీతాలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఈ 5 ఉద్యోగాల్లో మీకు ఏది బాగా నచ్చింది, మీరు దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, కింద కామెంట్స్తో నాతో పంచుకోండి. మీ ఈ ఉద్యోగాల అప్లికేషన్ లింక్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ విడుదలైనప్పుడు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అలాగే మన ఆర్ఐటి ఉంది కదా, ఆర్ఐఐను వాట్సాప్ గ్రూపులు కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కొంచెం జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. నచ్చితే తప్పకుండా ఒకసారి ముందు లైక్ బటన్ కొట్టండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్కను మీలాగా ఇట్లాంటి 10th అర్హతతో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకైనా ఎవరికైనా సరే గ్రూపులలో, ఇతర వాట్సాప్ గ్రూపులలో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అర్జెంట్గా. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మాత్రం నొక్కడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.